మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరి మార్నింగ్ టిఫిన్ ఏమి ఇష్టం నీకు? ఏం తింటావు ఇష్టంగా? ఇడ్లీ దోశ వడపావ్ అన్ని తింటా. ఇడ్లీ దోశ వడపావ్ అన్ని తింటావు. మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెడుతున్నావు. తమ్ముడు పేరేంటి? ఇబాన్ కార్తికేయ. ఇబాన్ కార్తికేయ. ఇప్పుడు ఏజ్ ఎంత తమ్ముడికి? 11 months. 11 months. ఓ సూపర్. మరి నీ ఏజ్ ఎంత? 9 years months. 9 years months. ఇదేంట్రా నీ వయసు ఎంత ఇప్పుడు? 5 years. 5 years. 15 అంటావేంట్రా మరి? మరి రేపు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, ఇలా ప్రతిసారి షూటింగ్ వస్తే ఎట్లా? నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టరా? మరి షూటింగ్ల పరిస్థితి ఏంటి? మరి ఇలా స్కిట్స్ చేస్తా ఉంటే మరి నిన్ను అందరూ పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అనిల్ గారికి మేనకోడలు అయిపోయావు, రోజా గారికి చెల్లెలు అయిపోయావు, సుధీర్కి ఫ్రెండ్ అయిపోయావు. అంకుల్ సుధీర్ అంకుల్ అంకుల్ అని పిలుస్తావు బయట? ఏమనడా సుధీర్? పాపం కదా. సరే, నీ మ్యాజిక్ సుధీర్కే చూపిస్తావా అందరికి చూపిస్తావా? సుధీర్కి చూపిస్తా, అంటే ఎవరికి చూపించదురా. ఎందుకు? ఎందుకంటే ఎవరికి చూపించదు. ఎవరికి చూపించవు? మ్యాజిక్ చేస్తావు కదా, మ్యాజిక్ చేసి గిఫ్ట్ అడిగావు కదా, కార్లు ఇచ్చాడా మరి నీకు? 2 కార్లు 3 కార్లు అన్నావు కదా. 3 కార్లు ఇయ్యలే, ఇంకా ఇవ్వలేదా? ఒకటి పింక్ ఒకటి బ్లూ ఇయ్యలే, ఎల్లో ఇయ్యలే. అవునా? మరి అంకుల్ని అడుగు, ఒకసారి ఇస్తాడేమో. ఒకసారి ఇరియా, నీకు సుధీర్ అంకుల్ కి మ్యాజిక్ వచ్చు కదా, నాకు నేర్పిస్తావు? మరి నేర్పిస్తావా? ఎట్లా నేర్చుకున్నావు నువ్వు సుధీర్ అంకుల్ దగ్గర మ్యాజిక్? సార్ వాళ్ళు చెప్తే నేర్చుకున్నా. ఏం చెప్పారు సార్ వాళ్ళు నీకు? ఇరియా, నువ్వు ఇది చేయి, కచ్చిఫ్ మ్యాజిక్ చేయి, కాయిన్ మ్యాజిక్ చేయి, అలా నేర్పిస్తారు నాకు. అవునా? సరే, ఇప్పుడు నేను ఈ రింగ్ ఇస్తాను, మ్యాజిక్ చేస్తావా? సరే డన్. ఇప్పుడు నువ్వు కర్చీఫ్ లేదు కాబట్టి మన దగ్గర రింగ్ ఒకటి ఉంది. ఈ రింగ్ నువ్వు ఏం మ్యాజిక్ చేస్తావో చూపెట్టాలి. రెడీయా? సరే తీసుకో. ఓకే, ఏ చేతిలో ఉంది? గెస్ చేస్తా. ఈ చేతిలో ఉంది. లేదు. ఏం చేసావు? లేదు, మ్యాజిక్. ఐస్ క్లోజ్ చేసా. అయ్యో, ఎక్కడ పోయింది? చూడొచ్చా? ఓపెన్ చేసేస్తున్నా. ఇరియా, లేదు, ఇంకా దొరుకుతలే. దొరికినాక ఇస్తా. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయనా వద్దా? నేను ఎంతసేపు ఇలా కూర్చోవాలి? ఓకే, దొరికింది. ఏంటి, నేను ఈ చేయి చెప్పాను, నువ్వు ఈ చేతిలోకి వచ్చేసింది అప్పుడే అది. ఓకే, ఇదేం మ్యాజిక్ ఇది? రింగ్ మ్యాజిక్. రింగ్ మ్యాజిక్. ఓకే, నీ చేతికి బాగుంది, పెట్టుకో కాసేపు. సరే, ఇప్పుడు మ్యాజిక్ చేసావు, నేను ఓడిపోయాను, మరేంటి మరి? నీకు గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యద్దు. ఏం పర్ఫార్మెన్స్ ఇయ్యద్దు? గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యదు. సరే, గెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి, చెప్పొచ్చు కదా నువ్వు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికైనా తెలుసా? మాకు తెలియదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి చెప్పు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే జడ్జెస్ దగ్గర ఉంటది. జడ్జెస్ దగ్గర ఉంటుంది. మంచిగా చేస్తే జస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అంతేనా? ఏమైనా గిఫ్ట్ ఇస్తారా ఆ రోజుకి? బెస్ట్ అని చెప్తారా? లేదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మంచిగా చేస్తేనే. మంచిగా చేస్తేనే ఇస్తారు. నీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారు? నాకు ఇయ్యలే అస్సలు. మరి నువ్వు బాగా చేస్తున్నావు కదా. బాగా చేస్తున్నా, కానీ అస్సలు ఇస్తలేరు కూడా. ఎందుకురా? ఏమో అక్క. ఎందుకురా చెల్లి? ఏమో అక్క. చెప్పాలి కదా నువ్వు. కాదు, నేను మంచిగా చెప్తున్నావు. ఓకే, సరే. అసలు నీకు కాస్ట్యూమ్స్ అంతా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మిషన్ అరుస్తుంది, అది చాలా బాగుంది కాస్ట్యూమ్. చూసుకున్నావా? నీకు నువ్వు చూసుకున్నా. ఆ కాస్ట్యూమ్ వేసుకున్నావు కదా, మొత్తం అంతా గ్రే కలర్ కాకి కాస్ట్యూమ్ వేసుకున్నావు కదా, ఆ లాఠీ పట్టుకున్నావు, క్యాప్ పెట్టుకున్నావు. స్కిట్ గుర్తుందా? సో ఇప్పుడు మనం స్కిట్స్ లో కొన్ని మాట్లాడుకుందాం. బాగా గుర్తున్నవి చెప్పు. నువ్వు ఇప్పటి వరకు చాలా స్కిట్స్ చేసావు కదా, నీకు గుర్తున్నవి ఏంటి కొన్ని చెప్పు. నీకు రోజా అంటే తెలుసా? తెలీదు. కాదు, రాత్రి వచ్చే జాబలం లాగా అందంగా ఉండేది అని మమ్మీ నీకోసం చుక్కల బొద్దులా ఉంటారు చందమామ, నా ముందల్లా ఉంటారు మా అనిల్ మామ. ఓకే, సూపర్. మరి సుధీర్ కోసం చెప్పు. సుధీర్కి లేదు. ఓన్లీ రోజక్కకిను అనిల్ మామకే ఉందా? బెండకాయ దొండకాయ, అనిల్ మామ నగ్గుండకాయ. అనిల్ గారు చేయనిచ్చారా? ఇలే. టార్గెట్ చేయనేనా నీకు? ఒక సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తా అని చెప్పింది కదా. మరి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో చూడొచ్చా నిన్ను? అనిల్ మామ ఇస్తాడంటావా? తప్పకుండా రాస్తానంటున్నాడు కదా, రాస్తున్నాడా? ఏమో తెలీదు. ఓకే, ఛాన్స్ వస్తే చేస్తావా? అతను చిరుగారు సెట్కి వెళ్ళిండు. మరి అనిల్ గారు చిరుగారు సెట్కి వెళ్ళారన్నావు కదా, అసలు చిరుగారు ఎవరో తెలుసా నీకు? మెగాస్టార్ చిరుగారు. ఓ, మెగాస్టార్ చిరుగారు. ఓకే, సినిమాలు చూస్తావు అయితే నువ్వు ఆయనవి.
అయితే మీ అనిల్ మామ మళ్ళీ సెట్కి వచ్చినప్పుడు అడుగుతావా ఛాన్స్ ఇమ్మని? అనిల్ మామ నువ్వు చిరుగా సెట్కి వెళ్ళావా అని అడుగుతా. అనిల్ మామ నువ్వు చిరు గారు సెట్కి వెళ్ళావని అడుగుతావా? ఓకే. మరి మీ రోజక్క గారు బాగున్నారా? బాగున్నారు. ఎలా మాట్లాడతారు సెట్లో నీతో? ఈయన చాలా బాగా చేస్తావా అని చెప్తా. చాలా బాగా చేస్తావు అని చెప్తారా? ఓకే. నువ్వు చేస్తున్నప్పుడు అంతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా, పడి పడి నవ్వుతారు కదా. రోజా గారిని ఇప్పుడు మేము ఏమని పిలవాలి? రోజా మ్యామ్ అని పిలవాలా, రోజా అక్క అని పిలవాలా? రోజు మ్యామ్. మరి నువ్వు? రోజా అక్క. నువ్వు ఒక్కదానివే అక్క అనాలా? మేము అక్క అనొద్దా? ఎందుకు? వాళ్ళు అననియరు. అననియరా? నువ్వు ఒక్కదానివే స్పెషలా వాళ్ళకి? ఎందుకు? నీకు చెప్పారు అట్లాగా? ఏం చెప్పారు నీకు? ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు అని. అవునా? ఏం చెప్పారు? నేను ఒక్కదాన్ని అనమన్నారా? చాలా స్పెషల్ అయితే నువ్వు, అంతేనా? ఓకే. మరి సుధీర్ అంకుల్ పరిస్థితి ఏంటి? సుధీర్ అంకుల్ పెళ్లి అయిందో లేదో అడిగావా? సుధీర్కి ఎన్నిసార్లు పెళ్లి అయింది అడిగితే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలే అని చెప్పిండా? ఓకే. నలుగురు 10 మంది అని చెప్పిండు. నలుగురు 10 మంది అని చెప్పిండా? చెప్పేశాడా నీకు? అయ్యయ్యో పాపం. సరే, మొత్తానికి రోజుకో స్కిట్ చేస్తూ ఉన్నావు కదా, అంటే వారానికి ఒక స్కిట్ ఉంటుంది కదా, నీకు స్క్రిప్ట్ రాసిస్తారు కదా, ఎక్కడైనా కష్టం అనిపించిందా ఎప్పుడైనా? అస్సలు? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? చాలా టైమ్స్. సార్ నేర్పిస్తారు, మమ్మీ నేర్పిస్తారు, నాకు అప్పుడు అన్ని గుర్తుంటాయి. అవునా? ఓకే. అల్లరి చేస్తావు ఇంట్లో? నిజం చెప్పు. ఫోన్ చూస్తావా? అమ్మమ్మ దగ్గర చూస్తా. అమ్మమ్మ దగ్గర చూస్తావా? నైట్ పడుకున్నప్పుడు మమ్మీతో చూస్తా. అవునా? ఏం చూస్తావు ఫోన్లో? రీల్స్ చూస్తావా? చూస్తావా? ఓకే. నువ్వు ఏంటి, మమ్మీ ఫేవరెట్ డాడీ ఫేవరెటా? మమ్మీ ఫేవరెట్. మమ్మీ ఉందని చెప్తున్నావా? ఎందుకంటే మమ్మీ నన్ను తిట్టదు. ఎప్పుడో ఒకసారి నన్ను స్విమ్మింగ్ తీసుకెళ్తావా మమ్మీ అంటే ఒకసారి తిట్టది, ఇంకా ఆపేస్తాను. ఏం తిట్టదు, ఇంకా ఇంకేం తిట్టదు. ఓకే. నేను ఏదైనా పిచ్చి పిచ్చి చేసినా మా డాడీ తిట్టాను నన్ను. సరే, మీ డాడీ పేరేంటి? సందీప్. సందీప్. మమ్మీ పేరేంటి? సింధు. ఇద్దరు ఎస్సులు? 2 డబుల్ ఎస్సులు. ఓకే, సూపర్. నాకు తమ్ముడు కూడా ఉన్నారు. తెలుసు. పేరు చెప్పు మళ్ళీ. ఇబాన్ కార్తికేయ. నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు తమ్ముడిని? ఇబ్బి ఇబ్బి అంట. నేను మా నాన్న ఇబ్బేసి ఇబ్బేసి అంటాను. ఇబ్బేసి అంటాడు. అప్పుడు నేను తమ్ముడు అలా చేసినా నేను నాన్న అనుకుంటా. ఎందుకు నాన్న తమ్ముడు నేర్పిస్తున్నావు అని చెప్తా. అంతేనా? ఓకే. నిన్ను అమ్మ ఏమని పిలుస్తుంది ముద్దుగా? ఇది ఇది ఇరియా ఇరియా అని పిలుస్తుంది. సో మరి స్కిట్స్లో చాలా బాగా చేస్తున్నావు, అందరూ చాలా బాగా చేసావు అంటున్నారు కదా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎల్కేజీ యూకేజీలో, వాళ్ళు ఏం చెప్తున్నారు నీతో? ఫోటోలు దిగుతున్నారా? ఎప్పుడు ఒకసారి అడుగుతున్నారు అంతే. సరే, పెద్దయ్యాక మమ్మీని ఎట్లా చూసుకుంటావు నువ్వు? డాక్టర్ లాగా మందిని చూసుకుంటా. సరే, డాక్టర్లా చేసుకుంటావు. డాక్టర్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయో తెలుసా నీకు? ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా నీకు? తెలీదా? సరే, ఇప్పుడు నీకు డ్రెస్ కొనిచ్చింది కదా మమ్మీ, డాడీ కొనిచ్చాడు, మమ్మీ కొనిచ్చింది, మెడలో గొలుసు వేసుకున్నావు, మేకప్ వేసుకున్నావు, చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు, అన్ని మమ్మీ డాడీ కొనిచ్చారు. అమ్మమ్మ గోల్డ్ షాప్ తీసుకెళ్తే అక్కడ మమ్మీ నాకు ఇక్కడ కమ్మలు చెప్పించింది. సరే, అప్పుడు నాకు నొప్పి వేసింది. నొప్పులు వేసిందా? ఓకే. ఎన్ని రోజులు పట్టింది తగ్గడానికి? తగ్గడానికి చాలా డేస్ పట్టింది.